Guys, welcome to Cricket Chat with Venkatesh. Match number 30 is between RCB and SRH. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. నేను ఈ ఛానల్ పెట్టక ముందు నాకు ఫ్యాన్ బేస్ గురించి ఏమాత్రం సరైన అవగాహన ఉండేది కాదు. నేను అనుకున్నానంటే ఎస్ఆర్హెచ్కి మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఛానల్ పెట్టిన తర్వాత నాకు వచ్చిన రెస్పాన్స్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఎస్ఆర్హెచ్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఆర్సీబీ కూడా అంతమందే ఉన్నారు. మొత్తం ఎగ్జాక్ట్ నెంబర్స్ నో బడీ క్యాన్ గివ్. కానీ ఎస్ఆర్హెచ్కి ఉన్న ఫ్యాన్ బేస్ లాంటిదే ఆర్సీబీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది. సో ఎస్ఆర్హెచ్ మన తెలుగు పోనీ హైదరాబాద్ టీం అయినప్పటికీ కూడా ఆర్సీబీకి ఏ మాత్రం తక్కువ ఫ్యాన్ బేస్ లేదు మన తెలుగు రాష్ట్రాలు అనేది నాకు చాలా క్లియర్గా. తెలుగు రాష్ట్రాలు అంటే మా ఛానల్ అనేది రాష్ట్రాలతో సంబంధం లేదు, తెలుగు వాళ్ళలో ఖాళీ వాళ్ళు, బికాస్ మై ఛానల్ ఈజ్ వాచ్డ్ ఓన్లీ బై తెలుగు పీపుల్. సో నాకు అర్థమైంది ఏంటంటే ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ రెండు కూడా మనకి హోమ్ టీమ్స్ లాంటివే, అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఇలాంటి మ్యాచ్ కనీసం టీ షర్ట్ వేసుకునేటప్పుడు కూడా నేను కొంచెం జాగ్రత్త పడాలి. ఏ టీం కలర్ టీ షర్ట్ లేకుండా చేస్తారు, లేకపోతే ఆ టీం కలర్ వేసుకున్నాం అని చెప్పి అనేవాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళంత వరకు న్యూట్రల్గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఎవరు గెలవడానికి అవకాశం ఉంటుంది, ఎవరికి గతంలో మంచి రికార్డు ఉంది, అన్నీ మనం మాట్లాడుకుందాం. ముందుగా చిన్నస్వామిలో ఎలా ఉండబోతుంది? చిన్నస్వామిలో జరుగుతుంది మ్యాచ్, మన బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో. చిన్నస్వామి ఈజ్ ఆల్వేస్ ఫుల్ ఆఫ్ రన్స్ అని అనుకుంటాం కదా, కానీ ఈ సీజన్ అలా లేదు. ఈ సీజన్లో 3 మ్యాచ్లు అయితే మన మిగతా చాలా గ్రౌండ్స్లో 200+ స్కోర్స్ వచ్చాయి. మన హైదరాబాద్ అయితే 277 కూడా వచ్చింది. కానీ చిన్నస్వామిలో ఆడిన 3 మ్యాచ్లో ఇంతవరకు స్కోరు 180 దాటలేదు, అంటే 180 దాటలేదు. ఇక్కడ స్కోర్స్ 3 ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్స్ ఏమొచ్చినాయంటే 176, 182, 181. సో ఒక్క టీం కూడా 182 కంటే ఎక్కువ రన్స్ చేయలేదు. అది గమ్మత్తుగా ఉంది. పిచెస్ కాస్త టూ పేస్డ్గా స్లోగా ఉండడం అనేది మనం చూసాం. ఇదివరకు ఏంటంటే బెల్టర్ ఆఫ్ ఏ వికెట్, బెంగళూరు బెల్టర్ అని అనుకున్నాం కదా, ఆ బెంగళూరు బెల్టర్ ఈసారి చూడలేదు మనం. అప్పటికి చిన్న గ్రౌండ్, ఇక్కడ చేజింగ్ ఈజీ. ఆడిన 3 మ్యాచ్లో 2 సందర్భాల్లో చేజింగ్ టీమ్స్ గెలిచాయి. ఒక్కసారి మాత్రం ఆ డిఫెండింగ్ ఎక్స్పర్ట్ అయిన ఎల్ఎస్జీ ఇక్కడ 182ని డిఫెండ్ చేసుకోగలిగింది. బట్ అదర్వైజ్ చేజింగ్ గ్రౌండ్ ఎప్పటికీ చేజింగ్ గ్రౌండే, ఎవరైనా అక్కడ చేజ్ చేయడానికి ఇష్టపడతారు, క్యూ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. బట్ ఓవరాల్గా ఏంటంటే గతంలో వచ్చినంత పెద్ద స్కోర్ రాలేదు. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇవాళ మ్యాచ్లో 200 క్రాస్ అవుతారు మొదటిసారిగా చిన్నస్వామిలో. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ కూడా బౌలింగ్లో అంత స్ట్రెంత్ లేదు, ముఖ్యంగా డెత్ బౌలింగ్లో రెండు టీమ్స్కి ప్రాబ్లం ఉంది. సో బౌలింగ్లో అంత స్ట్రాంగ్గా లేని టీమ్స్ ఈ రెండు టీమ్స్ కూడా బౌలింగ్లో వావ్ ఫ్యాక్టర్ మిస్ అయ్యే టీమ్స్. కాబట్టి ముఖ్యంగా ఆర్సీబీ చిన్నస్వామిలో 6 వర్షం కురుస్తుంది ఇవాళ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రెండు టీంలో కొన్ని బిగ్ హిట్టర్స్ ఉన్నారు. ఒకవైపు మ్యాక్స్వెల్ ఉంటే ఒకవైపు క్లాస్ అని ఉన్నాడు, స్పిన్ బ్రహ్మాండంగా ఆడగలిగారు. ఆ స్పిన్నర్సే సరిగ్గా లేరు, రెండు టీమ్స్లో కూడా సరైన స్పిన్నర్స్ లేరు. స్పిన్నర్స్కి ఎప్పుడు ఇక్కడ అంత గొప్ప గ్రౌండ్ ఏం కాదు. ఇక్కడ 68% ఆఫ్ వికెట్స్ హియర్ హ్యావ్ బీన్ టేకన్ బై పేసర్స్. ఆల్మోస్ట్ 70% వికెట్స్ పేసర్స్ తీసుకుంటారు. స్పిన్నర్స్కి ఇక్కడ ఏమాత్రం పర్చేజ్ ఉండే పిచెస్ మనకి చిన్నస్వామిలో ఎప్పుడు కనబడవు. సో బౌలర్ని 6 వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. అదే నేను చెప్పినట్టుగా ఇక్కడ యాక్చువల్గా 190 ఉండేది యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్, కానీ ఈ సీజన్లో అది 180కి పడిపోయింది. బికాస్ పెద్ద స్కోర్లు రాలేదు. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ గ్రౌండ్ వేర్ ఈవెన్ మిస్ హిట్ కెన్ గో టు క్రాస్ ద బౌండరీ ఆన్ ద ఫుల్. 6 వెళ్ళిపోతుంది మిస్ హిట్ కూడా. చిన్న గ్రౌండ్ అది, ఆల్టిట్యూడ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఆల్టిట్యూడ్ వల్ల బాల్ విల్ ట్రావెల్ మోర్, ఎలివేషన్ దొరుకుతుంది, బెటర్ ఎలివేషన్. సో ఇక్కడ ఫుల్ ఆఫ్ రన్స్ ఉండే అవకాశం ఈ రోజు మ్యాచ్లో నాకు కనిపిస్తుంది. ఈరోజు మ్యాచ్లో వాళ్ళు మామూలుగా అయితే లాజిక్ ప్రకారం బెంగళూరు టీము హైదరాబాద్ టీంకి బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ భయంకరమైన బ్యాట్స్మెన్, వాళ్ళు బ్యాటింగ్లో ఉన్న ఫైర్ పవర్ చూస్తే ఎవరైనా సరే బ్యాటింగ్ పిచ్ ఇవ్వకుండా స్లో ఇక్కడ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అయినా కూడా మీరు యూ కెనాట్ టోటలీ ఆల్టర్ ది నేచర్ ఆఫ్ ఎ పిచ్, కంప్లీట్గా మార్చే అవకాశం ఉండదు. అందుకే నేను ఇలాంటి ప్రిడిక్షన్ చేయను. కానీ 200 క్రాస్ అవుతాయేమో అని ఇవాళ నాకు అనిపిస్తుంది. ఇట్ ఈస్ ఓన్లీ ఎ గట్ ఫీలింగ్. ఐ హ్యావ్ నో లాజిక్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఫీలింగ్. అనుకున్నట్టుగానే అలాంటి పిచ్ ఇచ్చే అవకాశం ఉండదు.
మీకు వాళ్ళు మా జుట్టు మీ చేతికి ఇస్తున్నాం ఆడుకోండి అని ఎందుకంటారు అన్నారు కదా. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ హాజ్ ఎ వండర్ఫుల్ బ్యాటింగ్ లైనప్, మోస్ట్ ఎక్సైటింగ్ బ్యాటింగ్ లైనప్, అండ్ బెంగళూరు ప్రాబబ్లీ ఈస్ హ్యావింగ్ ది వీకెస్ట్ బౌలింగ్ లైనప్ ఇన్ ది సెటప్. అలా అంటే బెంగళూరు ఫ్యాన్స్ కోపం వచ్చినా సరే దానికి ఫిగర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నాయి. ఏంటంటే అందరికంటే తక్కువ వికెట్లు పడగట్టారు బెంగళూరు బౌలర్స్. 6 మ్యాచ్లు ఆడారు, 6 మ్యాచ్లో 25 వికెట్స్ మాత్రం వచ్చినాయి. సో having all those factors in mind, I think it is going to be a high scoring match అని అనుకుంటున్నాను. ఇక ఓవరాల్ రికార్డ్ తీసుకుంటే వీళ్ళు 2 టీమ్స్ మధ్య ఎస్ఆర్హెచ్ ఫేవర్గా ఉంది. 12 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ గెలిస్తే 10 మ్యాచ్లు ఆర్సీబీ గెలిచింది. సో స్లైట్ అడ్వాంటేజ్ ఎస్ఆర్హెచ్కి ఉంది, ఇంక్లూడింగ్ ఫైనల్ 2016 ఫైనల్ కూడా ఎస్ఆర్హెచ్ ఇదే టీం మీద గెలిచింది. సో ఫైనల్కి చాలా చేరువుగా వచ్చారు. మంచి దే వర్ హ్యావింగ్ ది బెస్ట్ సీజన్. ఆ టైంలో ఎస్ఆర్హెచ్ వాళ్ళని నిలువరించింది. ఆ మ్యాచ్ కూడా ఇదే చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. కానీ చిన్నస్వామిలో ఎస్ఆర్హెచ్కి మంచి రికార్డు లేదు. చిన్నస్వామిలో వీడు ఆడిన మ్యాచ్ల్లో ఐ థింక్ 8 మ్యాచ్ల్లో 2 మాత్రమే గెలిచారు. ఫైనల్ కాకుండా ఇంకొక మ్యాచ్ మాత్రమే గెలిచారు. 6 మ్యాచ్లు ఓడిపోయారు. సో బెంగళూరులో హైదరాబాద్ టీంకి అంత మంచి రికార్డు లేదు ఈ చిన్నస్వామి స్టేడియంలో. అదొక్కటి దే హ్యావ్ టు వాచ్ అవుట్ ఫర్. మరి 2 టీమ్స్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా? మ్యాక్స్వెల్కి చేతికి చిన్న ఇంజరీ, ఫింగర్ ఇంజరీ అయింది. దానికి స్కాన్స్కి పంపించారు, కానీ అతను ఫిట్గానే ఉండొచ్చని వాళ్ళ డైరెక్టర్ బొబాట్ మన ఆయన చెప్పాడు ప్రెస్ మీట్లో. ఫిట్గానే ఉండొచ్చు కానీ 100% ఆడతాడు అన్నట్టుగా చెప్పలేదు. పెద్ద సీరియస్ ఇంజరీ కాదని చెప్తున్నారు, కానీ మరి ఈ మ్యాచ్ కన్నా రెస్ట్ ఇస్తారా, మళ్ళీ క్యామరన్ గ్రీన్ టీంలోకి వస్తారా అనేది చూడాలి. బట్ మ్యాక్స్వెల్ కనుక ఫిట్గా ఉంటే అతనే ఖచ్చితంగా కంటిన్యూ అవుతాడు. విల్ జాక్స్ ఆల్సో విల్ బి దేర్. సో మిగతా మార్పులే ఉండే అవకాశం కనపట్లేదు. అంతా సేమ్ టీంతో వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది ఆర్సీబీ విత్ సంబడి లైక్ అనుజ్ రావత్ కానీ సౌరవ్ చౌహాన్ కానీ వాళ్ళకి ఇంపాక్ట్ సబ్గా ఉండే అవకాశం ఉంది. అండ్ వైశాఖ్ విజయ్ కుమార్ కానీ రీస్టాప్లీ కానీ వాళ్ళకి బౌలింగ్ ఇంపాక్ట్ సబ్గా ఉండే అవకాశం ఉంది. ఇక ఎస్ఆర్హెచ్లో ఎలాంటి మార్పులు? నితీష్ కుమార్ హెస్ డన్ ఎక్సీడింగ్లీ వెల్. సీజన్లో ఫస్ట్ మ్యాచ్లోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. సో అదే లైనప్తో వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంది. ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు సన్ రైజర్స్ విషయంలో. రాహుల్ త్రిపాఠి కుడ్ బి దేర్ ఇంపాక్ట్స్ అప్ వైల్ బ్యాటింగ్. నటరాజన్ కుడ్ బి దేర్ ఇంపాక్ట్స్ అప్ వైల్ బౌలింగ్. సో అది 2 టీమ్స్ లైనప్స్ విషయంలో సేమ్ లైనప్స్తో వెళ్ళచ్చు. ఆర్సీబీకి పెద్ద సక్సెస్ రాకపోయినా సరే, బాటమ్ ఆఫ్ ది టేబుల్లో ఉన్నా సరే, ఐ థింక్ దే షుడ్ కంటిన్యూ విత్ ది సేమ్ 11 అనుకుంటున్నాను. భువనేశ్వర్ కుమార్కి ఇక్కడ మంచి రికార్డు ఉంది. ఆడిన 8 మ్యాచ్ల్లో 9 వికెట్ తీశాడు. ఎకానమీ 7.3 ఉంది, విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఇక్కడ క్రిస్ గేల్ 2013లో అనుకుంటా పూణే వారియర్స్ మీద 175 కొట్టినప్పుడు హైయెస్ట్ స్కోర్. ప్రతి బౌలర్, ఇద్దరు తప్ప ప్రతి బౌలర్ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. దాంట్లో భువి 4 overs వెంట్ ఫర్ జస్ట్ 23 runs. చాలామంది బౌలర్స్ గోల్డెన్ రన్స్ ఇచ్చేశారు, 12 మినిమం ఇచ్చారు అన్నమాట. కానీ ఇద్దరు తప్పిస్తే దాంట్లో భువి అండ్ లూక్ రైట్ ఇద్దరే తక్కువ రన్స్ ఇచ్చారు. భువి 4 overs 23 runs. సో ఇక్కడ ఈ పిచ్ మీద ఎకానమీ బాగున్న బౌలర్, రేర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చెప్పాలి. అతనికి కోహ్లీ అగేన్స్ట్గా కూడా మంచి రికార్డు. కోహ్లీ 4 సార్లు ఈ ఫార్మాట్లో అవుట్ చేసిన రికార్డు. బట్ ఈ సీజన్లో పవర్ ప్లేలో ఒక్కసారి వికెట్ తీశాడు భువి. సిరాజ్ ఆల్సో సేమ్ థింగ్. సిరాజ్ ఈజ్ హ్యావింగ్ అన్ ఆర్డినరీ సీజన్. అతను కూడా పవర్ ప్లేలో 1 వికెట్ తీశాడు. ఇద్దరు పవర్ ప్లేలో దే ఆర్ సపోజ్ టు టేక్ వికెట్స్, బట్ ఇద్దరు కూడా పవర్ ప్లేలో వికెట్స్ తీయట్లేదు. 2 టీమ్స్లోకి మనకి బెస్ట్ బౌలర్గా కనిపిస్తున్నారు ప్యాట్ కమిన్స్ ఈ ఫార్మాట్లో పనికిరాడని చాలా మంది అనుకున్నారు, కానీ ప్యాట్ కమిన్స్ ఈ సీజన్లో చాలా రెవల్యూషన్గా ఉన్నాడు. ఆడిన 5 మ్యాచ్ల్లో 6 వికెట్లు తీశాడు. ఎకానమీ 7.3 ఉంది, విచ్ ఇస్ 7.3 ఉంది. 7.3 విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. సో ప్యాట్ కమిన్స్ ఇస్ ద బౌలర్ టు వాచ్ అని మనం అనుకోవాలి. సో అది పరిస్థితి. మరి ఎవరికి గెలిచే అవకాశాలు ఉంటాయి చెప్పడం చాలా కష్టం. బట్ సన్ రైజర్స్ విల్ హ్యావ్ ది అప్పర్ హ్యాండ్ బికాస్ వాళ్ళకి బ్యాటింగ్లో అయినా బలం ఉంది. విత్ అభిషేక్ శర్మ ఈ పిచ్ మీద బ్రహ్మాండంగా రెచ్చి 6 సీటింగ్ గ్రౌండ్ కదా, ఇక్కడ 6 సీటింగ్ గ్రౌండ్లో అభిషేక్ శర్మ సిక్సర్లు మొత్తం ముగించవచ్చు. ట్రావిస్ హెడ్, ఫార్మర్ ఆర్సీబీఎన్ ట్రావిస్ హెడ్ ఏంటి, ఈవెన్ వాళ్ళ టీమ్ కోచ్ కూడా విక్టోరియా ఆల్సో ఫార్మర్ ఆర్సీబీఎన్.
షాబాజ్, క్లాసన్ వీళ్ళందరూ ఒకప్పుడు ఆర్సీబీకి ఆడిన వాళ్ళు. సో మాజీ ఫ్రాంచైజ్ మీద ఎవరైనా బాగా ఆడతారు కదా. సో వీళ్ళందరూ బాగా, క్లాసన్ ఎందుకున్నా ఫస్ట్ 2 మ్యాచెస్ హాఫ్ సెంచరీల తర్వాత కొంచెం అతని జోరు తగ్గింది. బట్ వీ నో నెక్స్ట్ బెస్ట్ ఇన్నింగ్స్ ఏదో ఒక టైంలో దిస్ కుడ్ బి ద ప్లేస్ వేర్ వీ కెన్ సీ దోస్ బిగ్ హీటింగ్ ఫ్రమ్ క్లాసన్. సో ఎస్ఆర్హెచ్ ఆ ఫైర్ పవర్ విత్ యంగ్స్టర్స్ లైక్ సమద్ అండ్ నితీష్ కుమార్ కూడా మంచి బ్యాటింగ్ చేస్తున్నారు కాబట్టి టీం అన్ని విధాలా చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. బ్యాటింగ్ డిపార్ట్మెంట్, బౌలింగ్లో అంత స్ట్రెంత్ లేదు, స్పిన్ బౌలింగ్ సరిగ్గా లేదు. షాబాజ్ ఈజ్ ఎఫెక్టివ్ ఫర్ ఓన్లీ కపుల్ ఆఫ్ ఓవర్స్. పేస్ బౌలింగ్లో ఆప్షన్స్ నటరాజన్ ఈస్ డూయింగ్ వెల్, భువి హాస్ కమ్ బ్యాక్ టు ఫామ్, ప్యాట్ కమిన్స్ ఈస్ డూయింగ్ వెల్. అదొక్కటే వాళ్ళకి కొంచెం పేస్ బౌలింగ్లో బెటర్ రిజల్ట్స్ ఇచ్చే బౌలర్స్ వాళ్ళకి కనిపిస్తున్నారు. బట్ ఓవరాల్గా బౌలింగ్ అంతా ఎఫెక్టివ్గా లేదు. ముఖ్యంగా డెత్ బౌలింగ్లో దే టు హ్యావ్ ప్రాబ్లమ్స్. ఇంకా ఆర్సీబీ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయినప్పటికీ కూడా రజత్ పడిదార్ ఫామ్లోకి రావడం, దినేష్ కార్తిక్ చివరిలో ఫినిషింగ్ టచ్ ఇవ్వడం వాళ్ళకి కలిసి వచ్చాం. సార్ విల్ జాక్స్ కూడా 8 runs చేశాడు, కానీ అతను ఇంటెంట్ చూపించాడు. విల్ జాక్స్ ఆల్రెడీ బిగ్ నేమ్ ఇన్ ఫ్రాంచైజ్ లీగ్స్. సో విల్ జాక్స్ నుంచి కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ సంథింగ్ బిగ్ హియర్. అండ్ విరాట్ కోహ్లీ విల్ కమ్ బ్యాక్ టు ఫామ్. ఫ్యాఫ్ కూడా లాస్ట్ మ్యాచ్లో బెటర్ ఫామ్లోకి వచ్చాడు కాబట్టి వాళ్ళ బ్యాట్స్మెన్ కూడా మెల్లమెల్లగా ఫామ్లోకి వస్తున్నారు. ప్రాబ్లం ఏముందంటే బౌలింగ్ విషయంలో అది ఫ్యాఫ్ డూప్లెసీని ఒప్పుకున్నాడు. మాకు బౌలింగ్లో వీ డోంట్ హ్యావ్ దట్ ఫైర్ పవర్ అన్నట్టుగా ఒప్పుకున్నాడు. సో బౌలింగ్లో చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరు కూడా ఒక గన్ బౌలర్ వాళ్ళకి కనబట్టలేదు. సో అది ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి సన్ రైజర్స్ విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎడ్జ్ ఓవర్ ఆర్సీబీ అని అనుకోవాలి. బట్ కొన్ని ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఉంటాయి. క్లాసన్ వర్సెస్ ఆర్సీబీ బౌలర్స్ అండ్ మ్యాక్స్వెల్ వర్సెస్ ప్యాట్ కమిన్స్ వాళ్ళ క్యాప్టెన్. ఇవి చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్. మ్యాక్స్వెల్ ప్లేస్ కొన్ని ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఉంటాయి. విరాట్ కోహ్లీ వర్సెస్ భువనేశ్వర్ కుమార్ కూడా థింగ్ టు వాచ్. ఎందుకంటే ఒక స్కిల్ఫుల్ బౌలర్ అగేన్స్ట్ టాప్ క్లాస్ బ్యాటర్, దట్ ఈస్ థింగ్ టు వాచ్. తర్వాత మనం ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. వికెట్ కీపర్స్ ఇద్దరు ఉంటారు, దినేష్ కార్తిక్ అండ్ క్లాసన్. ఇద్దరు టీమ్స్కి అద్భుతమైన ఫినిషర్స్. బ్యాటర్స్ కోహ్లీ, ఫ్యాఫ్ డూప్లెసీ, ట్రావిస్ హెడ్, రజత్ పటీదార్, అభిషేక్ శర్మ. ఆల్రౌండర్స్ గ్లెన్ మ్యాక్స్వెల్, ఐడెన్ మార్కరమ్, విల్ జాక్స్. బౌలర్ ఒకరే పెట్టాం, చిన్నస్వామిలో బౌలింగ్ ఏముంటుందబ్బా. నటరాజన్ ఈజ్ మై ఓన్లీ బౌలర్ ఇన్ ద ఫ్యాంటసీ 11. కెప్టెన్ అభిషేక్ శర్మ, అతని సిక్సర్ల వర్షం కురుస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. అండ్ కోహ్లీ ఈజ్ మై వైస్ కెప్టెన్. కోహ్లీ ఆఫ్టర్ లాస్ట్ మ్యాచ్ హీ విల్ కమ్ బ్యాక్ టు ఫామ్, ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్ దిస్ సీజన్. సో అది ఫ్యాంటసీ పిక్స్. అయితే మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను, ఎందుకంటే మ్యాక్స్వెల్ లాంటి వాళ్ళని టీంలో పెట్టారు. మ్యాక్స్వెల్ ఆడతాడో లేదో లాస్ట్ మినిట్ అక్కడ డౌటే, అతని ప్లేస్లో గ్రీన్ రావచ్చు. సో అందుకని మీరు టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు టాప్ కామెంట్స్లో ఉంటుంది, పిన్డ్ కామెంట్. మీరు టాస్ తర్వాత అప్డేటెడ్ ఫ్యాంటసీ 11 కోసం ఆ టెలిగ్రామ్ ఛానల్ చూడండి. సో ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ, తెలుగు ఫ్యాన్స్ అందరూ, తెలుగు వాళ్ళందరూ ఈగర్లీ అవైటింగ్ బ్యాటిల్. అండ్ చిన్నస్వామిలో కాబట్టి, చిన్నస్వామిలో అయినా మన హైదరాబాద్లో అయినా హై స్కోరింగ్ రౌండ్స్, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. పల్సేటింగ్ బ్యాటిల్. లెట్ us wait and watch the cracker jack of a contest.